इस्तीफा दो, इस्तीफा दो। तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। धर्मेंद्र प्रधान इस्तीफा दो, इस्तीफा दो, इस्तीफा दो। నమస్తే, వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. ఇవాళ ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా నడుస్తున్నది. ఆ ధర్నాకు పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా అని ధర్నా ప్రకటించిన రోజు నుంచి అందరికీ టెన్షన్గానే ఉన్నది. కాక్రోచ్ జనతా పార్టీ కొద్ది కాలంలోనే ఎంత సంచలనం సృష్టిస్తుందో దేశంలో మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఆన్లైన్లో సంచలనం సృష్టిస్తోంది. జంజీలు ప్రధానంగా దాని వెనుక సమీకృతం అవుతున్నారు, ఆన్లైన్లో ఫాలో అవుతున్నారు. ఇవాళ ఢిల్లీలో కూడా జంజీలే కొన్ని వేల మంది ఢిల్లీ నిండిపోయారు. దాదాపు పొద్దున్న నుంచి అసలు పర్మిషన్ ఇస్తారా ఇవాళ, ఈరోజే పర్మిషన్కి అప్లై చేస్తామని గతంలోనే కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ ప్రకటించున్నాడు. ఇవాళ పొద్దున అమెరికా నుంచి వస్తున్నాను, ఢిల్లీలో పొద్దున దిగుతాను, వెళ్ళి అడుగుదాం పర్మిషన్ అన్నారు. పొద్దున్నే ఆయన వచ్చాడు. ఆయన రావడానికంటే ముందే ఢిల్లీలో అనేక ప్రాంతాల్లో రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు దాదాపు రాత్రి 3 గంటలు 4 గంటల నుంచే యూత్ రావడం ప్రారంభమైంది. అనేక ప్రాంతాల నుంచి యూత్ వచ్చారు. కలకత్తా, ముంబై, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ప్రధానంగా నార్త్ ఇండియా నుంచి పెద్ద ఎత్తున యూత్ వచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వెళ్ళినట్టు తెలుస్తున్నది. అప్పటికే చాలామంది ఢిల్లీ నిండుకున్నారు కాబట్టి నిండి ఉన్నారు. పర్మిషన్ ఇవ్వకపోతే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో అప్పటివరకు పర్మిషన్ ఇవ్వొద్దని అనుకున్నారు బీజేపీ అగ్రనాయకత్వం. ప్రధానంగా అమిత్ షా ఇవ్వొద్దని అనుకున్నాడు అనేది వార్తలు వస్తున్నాయి. పర్మిషన్ ఇవ్వకుండా వాళ్లను కట్టడి చేద్దామనేది ఆలోచించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే పెద్ద ఎత్తున ఢిల్లీ నిండా ప్రజలు అప్పటికే చేరుకోవడం, అభిజిత్ వచ్చిన వెంటనే ఆ ఎయిర్పోర్ట్ నిండా ప్రజలు అంటే ముఖ్యంగా యూత్ నిండిపోయి ఉండడం, ఇది ఎక్కడికో దారి తీసేట్టుంది అని ఢిల్లీ పోలీస్ కమిషనర్ పై బాసులు అంటే అమిత్ షా వాళ్ళని అడిగాడని చెప్పాడని, ఖచ్చితంగా పర్మిషన్ ఇస్తేనే ప్రశాంతంగా జరుగుతుంది, లేకపోతే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కాబట్టి పర్మిషన్ ఇవ్వాలని దాంతో పర్మిషన్ వచ్చింది. పర్మిషన్ వచ్చిన తర్వాత జంతర్ మంతర్ దగ్గర వాళ్ళు పొద్దున్నే 10-11 గంటలకు ధర్నా ప్రారంభించారు. ధర్నా ఇప్పటికీ సాగుతోంది. అంటే మీకు ఈ వీడియో చేరేప్పటికీ అయిపోయి ఉంటుంది ధర్నా. సాయంత్రం 5 గంటల వరకు ధర్నా ఉన్నది. ఊహించిన దానికంటే చాలా ఎక్కువ మంది వచ్చారు. ఆ జంతర్ మంతర్ మొత్తంలో 2000-3000 మంది కంటే ఎక్కువగా పట్టరు, కానీ దానికి కనీసం 10-20 రెట్లో ఇంకా ఎక్కువ జనాలు వచ్చారు. చూస్తుంటే ఎక్కడ చూడు జన సముద్రమే కనపడుతుంది. విపరీతంగా యూత్ వచ్చారు, మహిళలు వచ్చారు, పురుషులు వచ్చారు, అమ్మాయిలు, అబ్బాయిలు, తల్లిదండ్రులు కూడా పిల్లల్ని తీసుకొని వచ్చారు. చిన్న పిల్లలు 9th క్లాస్ 10th క్లాస్ చదువుతున్న పిల్లల్ని తల్లిదండ్రులు తీసుకొని వచ్చారు. मैं अपनी बेटी को लेकर आई हूँ. अभी 13 साल की लड़की है, 9th क्लास में है, लेकिन मैं भी इस एजुकेशन सिस्टम से बिल्कुल बेकार एजुकेशन सिस्टम है. వృద్ధులు వచ్చారు వీళ్ళకి మద్దతుగా. వాళ్ళు మాట్లాడుతున్నారు మీడియా ముందుకు వచ్చి, పిల్లలు నష్టపోతూ ఉంటే మేం కాకపోతే ఇంకెవరు వస్తారు, పిల్లలు పోరాడుతూ ఉంటే మేము అండగా నిలబడకపోతే ఇంకెవరు నిలబడతారు. मेरी 83 साल की उम्र है बेटा. जब आपके जैसे हमारी पोतियां पोते और वो सुसाइड हो गए, अब हमारी उम्र कहाँ रह गई है. ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ అక్కడ చేస్తున్న ధర్నా ఒకే ఒక డిమాండ్తో చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. పేపర్ లీకులు, సిబిఎస్ఈలో అక్రమాలు, గందరగోళం, వీటన్నిటి వల్ల ఇప్పటికే అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు. ధర్మేంద్ర ప్రధాన్ మాత్రం కనీసం నేను బాధ్యత వహిస్తానని మాట్లాడుతున్నాడు తప్ప రాజీనామా చేయట్లేదు. మోడీ కూడా అతన్ని తీసేయట్లేదు. తను అలా తీసేయడం పరువు తక్కువ అనుకుంటున్నాడా మోడీ? రాజీనామా చేయడం పరువు తక్కువ అని ధర్మేంద్ర ప్రధాన్ అనుకుంటున్నాడా? మీడియా మొత్తము వాళ్ళకు మద్దతుగానే మాట్లాడుతుంది. కాక్రోచ్ జనతా పార్టీ ఈ యూత్ పిల్లలకు వ్యతిరేకంగా గోధీ మీడియా మొత్తం ప్రచారం చేస్తుంది. ఒకవైపు బీజేపీ కూడా వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నది. ఈ నేపథ్యంలో అక్కడ ధర్నా ప్రారంభమైంది, బ్రహ్మాండంగా సాగుతున్నది. వాళ్ళకి మద్దతుగా అనేక మంది ప్రొఫెసర్లు, అనేక యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్లు, లెక్చర్లు, చాలామంది రకరకాల ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు పెద్దవాళ్ళు వచ్చారు. సోనం వాంగ్చుక్ వచ్చాడు లద్దాఖ్ నుంచి. ఇట్లా సాగుతున్న
ముందు నుంచి భయపడ్డట్టే సాగుతున్న ధర్నాలోకి చొరబడడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు పెద్ద ఎత్తున పారామిల్ బలగాలు అందించారు, పోలీసులు అందించారు, మొత్తం చుట్టూ బ్యారికేడ్లు పెట్టారు, ఎక్కడికి కదలకుండా. చాలా టైట్ సెక్యూరిటీ ఉన్నది, ఫుల్ పోలీస్ బందోబస్తు ఉన్నది. ఇదే పరిస్థితుల్లో వాళ్ళు ఉండగానే సంఘీ మూక అందులోకి ప్రవేశించే ప్రయత్నం జరుగుతున్నది. जो देश के विरोध में जब पहले खड़े ना, सवाल चमचो सुनिए, आप क्यों आए हैं यहाँ पर, बताइए एक बार। मैं इस प्रदर्शन को फेल कराने के लिए आया हूँ। పోలీసులే కాదు, ఆశ్చర్యకరంగా ఈసారి ప్రతిసారి చేస్తారు పోలీసులు. 150 నుంచి 200 మంది ఫోటోగ్రాఫర్లను, వీడియోగ్రాఫర్లను మోహరించారు అనేది వార్త. ఎవరు? పోలీసులు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 150 నుంచి 200 మంది ఫోటోగ్రాఫర్లను, వీడియోగ్రాఫర్లను పోలీసులను మోహరిస్తారు. వీళ్ళు ఫోటోగ్రాఫర్లను, వీడియోగ్రాఫర్లను మోహరించారు. అన్ని యాంగిల్స్ నుంచి అందరి ఫోటోలు, వీడియోలు తీసి పోలీసులకు ఇస్తారు. పోలీసులు వాళ్ళ అన్ని రాష్ట్రాలకు పంపిస్తారు. ఆ రాష్ట్రాలు ఎవరెవరు వెళ్ళారు ఈ సమావేశానికి, ఈ ధర్నాకి ఎవరెవరు వెళ్ళారు తీసి వాళ్ళ మీద ఏ కేసులు అల్లగలం, ఏ కేసులు బనాయించగలం, ఎవరిని జైలుకు పంపగలం అనే ఆపరేషన్ నెక్స్ట్ రేపటి నుంచి మొదలవుతుంది. దానికోసం ఇంతమందిని మోహరించారు. 200 మంది ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు మోహరించారంటేనే అర్థం అది. ఇంకొక వైపు అది చెడగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ముందు వీడియోలో కూడా చెప్పాను. కాక్రోచ్ జనతా పార్టీలో ఉన్నవాళ్ళు కూడా ఆ అనుమానాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా ఈరోజు ఆ ప్రయత్నం జరుగుతున్నది. సంఘీయులు ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నందులో కొంతమంది హిట్లు పట్టుకొని నిలబడ్డారు ధర్నాకు బయట. హిట్లతో మేము కాక్రోచ్లను చంపుతామని తిరుగుతున్నారు. यहाँ पे कॉकरोच जनता पार्टी का विरोध प्रदर्शन चल रहा है और बाहर कुछ लोग हिट लेकर के आए हुए हैं। ये लोग कह रहे हैं कि हम धर्म बचाने आए हैं, ये सब अधार्मिक लोग हैं, ये युवा नहीं है, जनजी नहीं है। मतलब गजब की बात हो गई है। అది ఏం నిజంగా మూర్ఖత్వమా, అమాయకత్వమా అర్థం కావట్లేదు. కాక్రోచ్లను చంపేస్తాం, ఈ దేశద్రోహులు వీళ్ళంతా. అక్కడికి వచ్చిన 1000 మంది యూత్ దేశద్రోహులను ప్రకటిస్తున్నారు బయట నిలబడి, ధర్నాకు బయట నిలబడి. వీళ్ళందరినీ నిర్మూలిస్తాం మేమని మీడియా ముందు గోధీ మీడియా ముందు మాట్లాడుతున్నారు. జై శ్రీరామ్ అని నినాదాలు ఇచ్చుకుంటూ లోపలికి దోసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. क्यों आ रहे हो? आपको इस प्रोटेस्ट से काम नहीं है तो क्यों आ रहे हो? लोकतंत्र में सबका अधिकार है, लोकतंत्र में क्या होगा? కొంతమంది అమ్మాయిలను బయట లోపలికి పంపించారు. అమ్మాయిలు లోపలికి వెళ్ళి కాక్రోచ్ జనతా పార్టీ ధర్నాకు వచ్చిన యూత్ను రెచ్చగొడుతున్నారు. దేశద్రోహులను మాట్లాడుతున్నారు, పాకిస్తానీలను మాట్లాడుతున్నారు, వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. గోధీ మీడియాను అడ్డం పెట్టుకుని గోధీ మీడియాతో మాట్లాడుతున్నారు. వీళ్ళంతా దేశద్రోహులు, పేపర్ లీక్ అయినంత మాత్రాన ఈ విధంగా దేశద్రోహ పనులు చేస్తారా అని మాట్లాడుతున్నారు. రెచ్చగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. స్టేజ్ మీద నుంచి అభిజిత్ ఫౌండర్, కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దిప్కే పదే విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాడు తన కాక్రోచ్ జనతా పార్టీ కోసం వచ్చిన జంజీలందరికీ. మీరు శాంతియుతంగా ఉండండి, ఇది చెడగొట్టడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి, మీరు శాంతియుతంగా ఉండండి. శాంతియుతంగా లేకపోతే దీన్ని చెడగొట్టడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి, మనను ముందుకు పోకుండా అడ్డుకోవడానికి అనేక కుట్రలు జరుగుతున్నాయి. మీరు దీన్ని శాంతియుతంగా ఉండి ఎవరిని ఏం అనకండి, వాళ్ళు రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోకండి అని ఆయన మాట్లాడుతున్నాడు. मैं पिछले 5 दिन से रिक्वेस्ट कर रहा हूं कि हमें प्रोटेस्ट पीसफुल करना है, शांतिपूर्वक करना है। बहुत सारे लोग हैं, बहुत सारी ताकतें हैं जो चाहते हैं ये प्रोटेस्ट फेल हो जाए। ये हम सबकी जिम्मेदारी है कि ये प्रोटेस्ट फेल नहीं होने देना है, आप सबकी जिम्मेदारी है। దాన్ని ఈరోజు ధర్నానే కాదు, టోటల్గా కాక్రోచ్ జనతా పార్టీ అతి తొందరగానే వ్యాపించడం వల్ల, యూత్లోకి బాగా ఎక్కువగా చొచ్చుకపోవడం వల్ల, జంజీలందరూ దాన్ని ఓన్ చేసుకోవడం వల్ల దాన్ని ఎట్లయినా దుష్ప్రచారం చేసి దాన్ని అప్రతిష్ట పాలు చేయాలని, దాన్ని లేకుండా అణిచివేయాలని, అసలు ఆ మూమెంట్ అనేది జరగకుండా చేయాలని కుట్ర పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. బీజేపీ ప్రయత్నం చేస్తుంది. బీజేపీ ఐటీ సెల్, ఆర్ఎస్ఎస్ మూకలు కాక్రోచ్ జనతా పార్టీని వ్యక్తిత్వ హననం, అందులో ఉన్న వాళ్ళ వ్యక్తిత్వ హననం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అభిజిత్కు వ్యతిరేకంగా అట్లే ప్రచారం చేశారు ఐటీ సెల్. నెక్స్ట్ నిన్న స్పోక్స్ పర్సన్ 3 నియమిస్తే వాళ్లకు వ్యతిరేకంగా కూడా ప్రయత్నం చేస్తున్నారు.
ఒక ఆయన టెర్రరిస్ట్ అని, ఇంకొక ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ అని, ఇంకొక ఆయన ఇంకేదో అని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. రకరకాలుగా వారి మీద బట్టగాల్చి మీదేయడం, దుష్ప్రచారం చేసి వాళ్లను ఈ దేశ వ్యతిరేకులుగా ప్రచారం చేస్తున్నారు. ఒకటి దుష్ప్రచారం, వ్యక్తిత్వ హననం, నాయకులను వ్యక్తిత్వ హననం. రెండో వైపు రెచ్చగొట్టి యూత్ను రెచ్చగొట్టడం ద్వారా వాళ్ళను కేసుల్లో ఇరుక్కునే విధంగా చేయడం, రెచ్చగొట్టి వాళ్ళతో మాట్లాడించడం, రెచ్చగొట్టి లేకపోతే వీళ్ళే దెబ్బలు తినడం, వాళ్ళని కేసులు బనాయించి జైలుకు పంపడం. అదే కాకుండా విభజించడం ద్వారా కూడా వాళ్ళని చీల్చే ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళు చేసిన పనులు. విభజించడం వాళ్ళను. కాక్రోచ్ జనతా పార్టీలో వాళ్ళు మంచివాళ్ళు, ఓకే, వాళ్ళు కానీ అభిజిత్ దుర్మార్గుడు, ఈయన వీళ్ళతో సంబంధాలు లేవు. ఒక డీప్ వీడియో కూడా సర్క్యులేట్ చేస్తున్నది బీజేపీ ఐటీ సెల్ ఆర్ఎస్ఎస్ మూక. జయశంకర్ మాట్లాడుతున్నట్టు ఒక వీడియో ప్రచారం చేస్తున్నది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విజ్ఞప్తి చేస్తున్నట్టు మాట్లాడుతూ. అభిజిత్ అనే అతను ఇరాన్తో సంబంధాలు ఉన్నాయి. అమెరికాకు కూడా చాలా నష్టం అతని వల్ల. అమెరికా భద్రతకు నష్టమే, మాకు నష్టమే. కాబట్టి అతను వెంటనే పట్టుకొని మాకు అప్పచెప్పాలి అని జయశంకర్ మాట్లాడినట్టు ఒక వీడియో, డీప్ వీడియో, అది డీప్ ఫేక్ వీడియో ప్రచారం చేస్తున్నారు వీళ్ళు. ఐటీ సెల్ తయారు చేసి అబద్ధాల వీడియోలు తయారు చేయడంలో దిట్టలు వీళ్ళు. అబద్ధాలు ఎట్లా ప్రచారం చేస్తారో వీడియోలు కూడా వచ్చిన తర్వాత అందరూ తయారు చేస్తున్నారు కదా. అందరూ వీడియోలు తయారు చేస్తుంటే వీళ్ళు ఫేక్ వీడియోలు తయారు చేయడంలో దిట్టలు. దేశాన్ని బాగు చేయడానికి ఒక వీడియో తయారు చేయడం కాదు వీళ్ళు. దేశాన్ని మరింత నాశనం చేయాలి, ప్రశ్నించే వాళ్లను దెబ్బ కొట్టడం అంటే ఎలా అనే విషయంలో సిద్ధాస్తులు వాళ్ళు అలా వీడియోలు తయారు చేసి అభిజిత్ మీద కూడా ఫేక్ డీప్ వీడియో వదిలేరు బయటికి. Never expected US to host individuals like Abhijit Deepke who have contacts with Iranian Ayatollah regime and are running a campaign on their behalf. ఇక చివరికి వీళ్ళందరి మీద కేసులు పెట్టి ముందు బెదిరిస్తున్నారు. అభిజిత్ తల్లిదండ్రులను బెదిరించారు. అభిజిత్ తల్లిదండ్రులు ఉన్న సొంత ఇంట్లో ఉండలేని పరిస్థితి వాళ్ళు. అనేక రకాలుగా బెదిరిస్తున్నారు. కొడుకుని చంపుతామని, మిమ్మల్ని చంపుతామని రకరకాల బెదిరిస్తున్నారు వాళ్ళని, తల్లిదండ్రులని. దాంతో అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది తల్లిదండ్రులు. ఇవాళ అభిజిత్ మాట్లాడుతూ, నేను అమెరికా వెళ్ళినప్పుడు మా అమ్మ ఏడ్చింది, నేను అమెరికా వెళ్తుంటే నన్ను వదిలిపెట్టి వెళ్తున్నావని. ఇవాళ అమెరికా నుంచి వెనక్కి వస్తున్నప్పుడు మా అమ్మ మళ్ళీ ఏడుస్తుంది, భయపడుతోంది. మా అక్క కూడా భయపడుతోంది, నువ్వు రావద్దని అంటున్నారు. నేను అమెరికా నుంచి ఇండియాకు రావద్దని మాట్లాడుతున్నారు వాళ్ళు. నేను వెనక్కి వస్తే వాళ్ళు భయపడుతున్నారు, నన్ను పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెడతారని, అక్రమ కేసులు పెట్టి జైల్లో పాలు చేస్తారని వాళ్ళు భయపడుతున్నారు. ఇది నా ఒక్కడి సమస్యే కాదు, ఆయన చాలా స్పష్టంగా మాట్లాడాడు. जितना मेरी माँ उस दिन नहीं रोई, जितना मैं यूएसए को जा रहा था, उतना वो तब रो रही थी जब मैं अपने घर वापस आ रहा था. पिछले 2-3 दिन से मेरी माँ और मेरी सिस्टर रो रहे थे कि तू वापस चला जाएगा तो तुझे ये लोग अंदर डाल देंगे. ఇది అభిజిత్ దీప్కే ఒక్కడి సమస్యనే కాదు. ఈ దేశంలో యువత జరుగుతున్న రాజకీయాలకు వ్యతిరేకంగా, దుర్మార్గాలకు వ్యతిరేకంగా గొంతెత్తితే, మాట్లాడితే వాళ్ళందరినీ ఎక్కడ జైళ్ళ పాలు చేస్తారో అని ప్రతి తల్లి తండ్రి భయపడుతున్నారు ఈ దేశంలో. అయినా మేము భయపడం. అయినా వీళ్ళకు మేము భయపడేది లేదు, ఈ రాజకీయ నాయకులకు భయపడేది లేదు. మతం పేరుతో జరుగుతున్న ఈ రాజకీయాలు అంతం కావాలి. ముస్లింలు హిందువులు అని వేరు చేసి నడిపిస్తున్న ఈ రాజకీయాలు అంతం కావాలి. దానికోసం మేము పోరాడుతూనే ఉంటామని వాళ్ళ అభిజిత్ వేదిక మీద ప్రకటించాడు. इस देश में जो भी बच्चा, जो भी स्टूडेंट, जो भी युवा पॉलिटिक्स के ऊपर बोलेगा, इस सरकार के खिलाफ बोलेगा, उस पर उसकी माँ को डर लगता है कि मेरे बेटे को ये कहीं अंदर ना डाल दे. तब तक हम ऐसे डर भी जिएंगे. एक बार इनको बता दो, हम इनकी डर की राजनीति से अब नहीं डरने वाले. ఒకవైపు కుట్రలు, కుహకాలు, వాళ్ళని నాశనం చేయడానికి, దెబ్బ కొట్టడానికి, జైళ్ల పాలు చేయడానికి, వ్యక్తిత్వ హననాలు చేయడానికి బీజేపీ ఐటీ సెల్ ఆర్ఎస్ఎస్ మూకలు ప్రయత్నిస్తుంటే
అందులోకి దూరి ధర్నాలోకి దూరి జై శ్రీరామ్ అని నినాదాలు ఇవ్వడమే కాకుండా అక్కడ అవసరమే ఉంది జై శ్రీరామ్ నినాదాలు ఇవ్వడం? జై శ్రీరామ్ నినాదాలు ఇవ్వడమే కాకుండా వీళ్ళందరూ దేశద్రోహులను రెచ్చగొట్టి వేల మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరకు వచ్చి వెళ్ళి రెచ్చగొట్టి ఈ విధంగా మాట్లాడితే వాళ్ళు తిరిగి వీళ్ళని అనడమో ఘర్షణ జరిగి కొట్టడమో జరిగితే వెంటనే వాళ్ళ మీద కేసులు జైళ్ళు ఇవన్నీ జరుగుతాయి. ఆ కుట్రతోనే, ఒక ప్లాన్డ్ కుట్రతోనే వాళ్ళ దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళారు. హిట్లు పట్టుకొని కొంతమంది, జై శ్రీరామ్ నినాదాలతో కొంతమంది అమ్మాయిలు, మొత్తం వీళ్ళందరూ మూక ఆర్ఎస్ఎస్ సంఘీ మూకనే. ఈ మూక అక్కడికి వెళ్ళింది చెడగొట్టడానికి. అయినా ఇప్పటికీ అది ప్రశాంతంగా జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఒక ప్రకటన నన్ను బాగా ఆకర్షించింది. ఒకవైపు కొంతకాలంగా ఈ ప్రచారం జరుగుతుంది, ధర్నా జరగబోతుందని. ఆ నేపథ్యంలో కొంతమంది ముస్లిం పెద్దలు ముస్లింల కోసం ప్రకటన జారీ చేశారు. ఎట్లుంది మన దేశ పరిస్థితి, ఎంత దారుణంగా ఉంది, దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆ ప్రకటన చదువుతాను, ఒకసారి వినండి. ముస్లింలారా, బొద్దింకల జనతా పార్టీ జూన్ 6న జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టనుంది. ముస్లింలు ఈ నిరసనకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఈ ముస్లింలు ఈ నిరసన ప్రదర్శనకు వెళ్ళొద్దని చెప్తున్నారు. ఆ దారి గుండా వెళ్ళే ప్రయత్నం కూడా చేయొద్దు. జంతర్ మంతర్ దారి గుండా కూడా వెళ్ళొద్దు ముస్లింలు ఎవరు. ఒకవేళ మీ ఇల్లు ఆ ప్రాంతంలో ఉంటే ఒక్కరోజు పాటు ఆ ప్రదేశాన్ని విడిచి వేరే దగ్గరికి వెళ్ళిపోండి. ఆ జంతర్ మంతర్ చుట్టుపక్కల మీకు ఇల్లు ఉంటే అక్కడి నుంచి వెళ్ళిపోండి ఒకరోజు మొత్తం. ఆ రోజు ఏం జరిగినా ఎప్పటిలాగే ముస్లింలను బలిపశువులు చేస్తారు. ఇతరులు వారి ఇళ్లకు తిరిగి వెళ్ళిపోతారు, కానీ మీరు ఖాలిద్ సైఫీ, మీరాన్ హైదర్, ఉమర్ ఖలీద్ లాగా జైళ్లకు వెళ్ళాల్సి వస్తుంది. మీపై అన్ని రకాల కేసులు పెడతారు. దానివల్ల మీరు 10 సంవత్సరాల పాటు కావచ్చు, అంతకంటే ఎక్కువ రోజులు కావచ్చు, జైలు నుండి బయటికి రాలేరు. మీ ఇంటిని బుల్డోజర్లతో కూలుస్తారు. మీ దుకాణాన్ని లాక్కుంటారు. పోలీసులు నెలల తరబడి మీ ఇంటి చుట్టూ తిరుగుతారు. మీకు పాకిస్తాన్తో సంబంధం ఉందని అబద్ధాలు ఆడతారు. మిమ్మల్ని ఉగ్రవాదిగా ముద్ర వేస్తారు. గుర్తుంచుకోండి, ఢిల్లీ అల్లర్లలో అరవింద్ కేజ్రీవాల్ తన సొంత పార్టీ కౌన్సిలర్ తాహీర్ హుస్సేన్ని ఎలాగైతే బయటికి గెంటేశాడో అలాగే ఈ పార్టీలో ప్రజలు కూడా మిమ్మల్ని రక్షించే ప్రయత్నం చేస్తారనే నమ్మకం లేదు. తాహీర్ ఈనాటికి జైల్లోనే ఉన్నాడు. పోరాటం అందరిదైనా మిమ్మల్ని మాత్రమే బలి చేయడానికి చూడవచ్చు. కానివ్వండి, పెట్రోల్ లీటర్కి 500 రూపాయలు కానివ్వండి, గ్యాస్ 2000 కానివ్వండి, అందరూ ఇబ్బంది పడతారు. మీరు ఒక్కళ్ళే కాదు. కాక్రోచ్ జనతా పార్టీ నిరసన నుంచి దూరంగా ఉండండి. కొందరు ముస్లిం విద్యావంతులు ఈ విధమైన ప్రకటన రిలీజ్ చేశారు. పెద్దవాళ్ళు వాళ్ళు భారతదేశంలో జరుగుతున్న నిరసనలకు వ్యతిరేకం కాదు. దీని ప్రకటన చూస్తే మనకు అర్థమవుతుంది. వాళ్ళు భయపడుతున్నారు. ఏ నిరసన జరిగినా అందులో ముస్లిం ఉంటే టార్గెట్ ముస్లిం అవుతాడు. ఇవాళ వేల మంది అక్కడికి వచ్చిన ఆందోళనకారుల్లో, జంజీల్లో పోలీసులు ముస్లింలను మాత్రమే టార్గెట్ చేస్తారు అని భయపడుతున్నారు. వీళ్ళు ముస్లింలను మాత్రమే అనేక అక్రమ కేసులు పెట్టి జైళ్ల పాలు చేస్తారని భయపడుతున్నారు వాళ్ళు. అందుకే అక్కడికి వెళ్ళొద్దు అని చెప్తున్నారు. ఇంత విషాదం ఈ దేశంలో, ఇంతకంటే విషాదం ఏమైనా ఉంటుందా? సమస్యలందరివి. నీట్ పేపర్ లీక్ అయితే ఆ పేపర్ రాసిన విద్యార్థులు హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, అమ్మాయిలు, అబ్బాయిలు, ఇతర మతస్థులు, బౌద్ధులు అందరూ బలైపోయిన వాళ్లే కదా. ముస్లింలు మాత్రం భయపడుతూ ఇళ్లల్లో కూర్చోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ దేశంలో? నిరసన ప్రదర్శనలు ధైర్యంగా హిందువులు మాత్రమే చేయగలిగే పరిస్థితి ఎందుకు వచ్చింది? ముస్లింలు అంత ఎందుకు భయపడుతున్నారు? అయితే ఆ భయపడుతున్న ముస్లింల ఒక విషయం అర్థం కావాల్సింది ఏంటంటే, వాళ్ళు ఒక్క ముస్లింలనే కాదు, ప్రశ్నించే ప్రతి గొంతుకను నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ముస్లింల గొంతులు నొక్కుతున్నారు, ముస్లింలను అక్రమంగా జైల్లో పెడుతున్నారు. ఒక్క ముస్లింలనే పెట్టట్లేదు, ప్రశ్నించే చాలామంది వాళ్ళ జైళ్ళలో ఉన్నారు. మతంతో సంబంధం లేకుండా వాళ్ళు ముస్లింలైనా, హిందువులైనా, క్రిస్టియన్లైనా, బౌద్ధులైనా, నాస్తికులైనా, ఏ మతాన్ని నమ్మని వాళ్ళైనా అందరూ జైళ్ళల్లోనే ఉన్నారు, ప్రశ్నించిన వాళ్ళందరూ. కాబట్టి మీరు భయపడి మేము ఇళ్లల్లో ఉంటాము, మమ్మల్ని ఒక్కళ్ళనే టార్గెట్ చేస్తున్నారు, నిజమే మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, కానీ మీరు ఇళ్లల్లోనే ఉంటే టార్గెట్ కాకుండా ఉంటారనుకోవడం భ్రమ. మీరు అందరితో కలిసి నడిస్తేనే
అందరితో కలిసి పోరాటంలో దిగితేనే, రోడ్డు ఎక్కితేనే మీరు ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని కూర్చగలరు, ఈ దుర్మార్గమైన పాలకులను మార్చగలరు. ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా సందర్భంగా విడుదల చేసిన ప్రకటన అది. అయితే కాక్రోచ్ జనతా పార్టీ వచ్చిన చాలా మందిలో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ముస్లిం విద్యావేత్తలు కొంతమంది ప్రకటన చేయొచ్చు భయంతో, కానీ అక్కడికి అందరూ వచ్చారు, అన్ని మతాల వాళ్ళు వచ్చారు. మీడియాలో మాట్లాడుతుంటే చూసాం. గోధీ మీడియా, ఇంతకుముందు చెప్పాను, చాలామంది రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. గోధీ మీడియా కూడా కాక్రోచ్ జనతా పార్టీ ధర్నాకు వచ్చిన వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నది. అక్కడికి వచ్చిన యూత్ గోధీ మీడియా, గో బ్యాక్, డౌన్ డౌన్ గోధీ మీడియా నినాదాలు ఇచ్చారు. మీడియా చాలామంది గోధీ మీడియా లోగోలు తీసేసి వాళ్ళ కవరేజ్ కోసం వచ్చారు. లోగోలు తీసేశారు కవరేజ్ చేయడానికి. లోగోలు పెడితే వాళ్ళని రానివ్వట్లేదు. जितने भी मीडिया चैनल आए ना यहाँ पे, तो माइक होता है ना, माइक में यूजुअली देखो सबके ना नेम टैग्स होते हैं, आज सबने हटा रखे हैं अपने. వచ్చిన వాళ్ళు వీళ్ళకు వ్యతిరేకంగా లైవ్లు ఇస్తున్నారు. కొంతమంది కనబడుతుంటుంది అక్కడ. మనం కాక్రోచ్ జనతా పార్టీ ధర్నాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ లైవ్లు ఇస్తున్నారు. కావాలని రెచ్చగొట్టడం, అక్కడే నిలబడి వాళ్ళకు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తూ లైవ్లు ఇస్తున్నారు. కావాలని రెచ్చగొట్టే ప్రయత్నం. ఆ రెచ్చగొట్టే ప్రయత్నాలను కూడా వాళ్ళు क्या है व्यूज बटोरने हैं, मेन मीडिया को टीआरपी बटोरनी है, तुमको व्यूज बटोरने हैं. लोग डिफेंड मत करो किसी को. दिल चट्टा भी बोला जाता है कॉकरोच को. అధిగమించి సాయంత్రం 5 దాకా ప్రశాంతంగా చేస్తారని భావిస్తున్నా, ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నా. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం భయపడుతున్నది. ఒక్క కాక్రోచ్ జనతా పార్టీకే కాదు, దేశవ్యాప్తంగా నీటికి వ్యతిరేకంగా అనేక విద్యార్థి సంఘాలు ధర్నాలు, రాస్తారోకోలు, ఊరేగింపులు తీస్తున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ చాలా వైరల్ అయ్యి ఆన్లైన్లో వైరల్ అయింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఇతర విద్యార్థి సంఘాలు, ఎన్ఎస్యుఐ, ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఇట్లా చాలా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని మోడీ తేరీ తానాశాహీ. ఏబీవీపీ కాకుండా, ఏబీవీపీ ఎట్లా సంఘీ మూకలో భాగం కాబట్టి వాళ్ళు చెయ్యరు. వాళ్ళ ప్రధాని, వాళ్ళ ప్రభుత్వాన్ని కాపాడుకోవడమే వాళ్ళ బాధ్యత. కానీ మిగతా విద్యార్థి సంఘాలు చాలా పెద్ద ఎత్తున అన్ని చోట్ల చేస్తున్నాయి. దెబ్బలు తింటున్నారు, పోలీసులతో అరెస్టులై జైళ్ళకు పోతున్నారు, అయినా చేస్తున్నారు. ఇక్కడ ఇవాళ ఇంకా పెద్ద ఎత్తున జరిగింది. ఇది భయపడుతున్నది ప్రభుత్వం. మరి భయపడి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తీసుకుంటారా? నాకైతే ఇప్పటికీ డౌటే. భయపడుతున్నారు కానీ భయపడుతున్నట్టు కనబడొద్దు ప్రజలకు. మేము తప్పు చేయలేదు, తప్పు చేసామని తెలుసు కానీ తప్పు చేయలేదని ప్రజల ముందు బింకంగా మాట్లాడాలి. కాబట్టి ఆయన రాజీనామా చేయకపోవచ్చు, ప్రభుత్వం మోడీ ఆయన రాజీనామా తీసుకోకపోవచ్చు. కొద్ది రోజుల్లో కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంది కాబట్టి విస్తరణలో భాగంగా ధర్మేంద్ర ప్రధాన్ను పక్కకు తప్పించి ఇంకో మంత్రిని పెట్టొచ్చు తప్ప రాజీనామా తీసుకోకపోవచ్చనే నా అభిప్రాయం. చెప్పలేం, మరీ ఒత్తిడి పెరిగితే తీసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం భయపడుతున్నప్పటికీ బింకం ప్రదర్శిస్తున్నది. ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీకి ధర్నా పర్మిషన్ ఇవ్వడమే అది ఎంత భయపడుతున్నదో, భయపెట్టే పరిస్థితికి యూత్ జంజీలు ఎలా తీసుకొచ్చారో అర్థమవుతున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.